శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. విశ్వసహస్రనామం పారాయణము మరియు వ్యాఖ్యలో భాగంగా మనం ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం. వేద్యో వైద్యః సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. ఈ శ్లోకంలో మనం ఒక నామాన్ని చెప్పుకున్నాం. వేద్యో వైద్యః. ఈ ప్రపంచానికి వైద్యుడైనటువంటి వాడు. ఇక్కడ వైద్య అంటే వేద విద్యలు, మళ్ళీ వైద్య అంటే వైద్యుడు. వైద్యో నారాయణో హరి. వైద్యుడు నారాయణ స్వరూపం. నారాయణ అంశం ఉంటేనే తప్ప వైద్యం చేయడం సాధ్యం కాదు అని అంటారు. అందుకే మన ఆయుర్వేదాన్ని కూడా ఆయుర్వేదము, పంచమ వేదంగా పిలుస్తారు. చతుర్వేదాలే కాకుండా 5వ వేదము వైద్యం. వైద్యము వేదంతో సమానం. ఏ వైద్యమైనా వేదానికి ఎంత ప్రాశస్త్యము, ప్రాముఖ్యత ఉందో వైద్య విద్యకు కూడా అంతే ప్రాశస్త్యము, అంతే ప్రాముఖ్యత ఉంది. ఆ అంశం ఉంటేనే తప్ప వైద్యుడు కాలేడు. వేద విద్యలో ఆయుర్వేదం ఒక భాగం. ఆయువు అంటే ప్రాణము లేదా ఆయుష్. దీన్ని రక్షించున్నది వేదము. దీనికి సంబంధించిన జ్ఞానం. శరీరాన్ని, ఆత్మను రక్షించే వైద్య జ్ఞానమే నారాయణ స్వరూపం. అందుకే వైద్యో నారాయణ. రెండవది, ఎందుకు ఆయన వైద్యుడు అంటే మనలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగిస్తాడు. మానసిక రుగ్మతలు, మానసికంగా ఉండే రోగాలు. శారీరక రోగాల్ని ఆయన తగ్గించువాడు కాదు. దానికి కొంత ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాడు భగవంతుడు. శారీరక రోగాలకు ఉపశమనాన్ని కలిగిస్తాడు. ఆంతరంగిక, ఆధ్యాత్మిక, ఆత్మపరమైన, మనోపరమైన రుగ్మతలను తగ్గించువాడు. అందుకే వైద్యుడు ఆయన. ఏవే రోగాలు తగ్గిస్తాడు అంటే మానసిక రోగాలు తగ్గిస్తాడు ఆయన. ఏమిటయ్యా మానసిక రోగాలు? మళ్ళీ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ 6 రుగ్మతలను తగ్గిస్తాడు. ఎలా తగ్గిస్తాడు? ఆయనంతలో ఆయనే రాడు. మనకేదైనా జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి మనం వెళ్తాం. మనం వెళ్ళి, స్వామి నాకు ఈ శరీరంలో ఇలాంటి రుగ్మత ఉంది, మీరు తగ్గించండి అని వేడుకుంటే తగ్గిస్తాడు. ఆ పరీక్ష చేసి ఇతనికి ఏ రోగం ఉంది, ఏ మందులు వాడాలి అది చెబుతాడు. అట్లాగే మానసిక రోగాలను తగ్గించేవాడు ఆయన దగ్గరికి వెళితేనే. ఎలా వెళ్ళాలి? మళ్ళీ స్మరణ, స్తోత్రము, పూజ, జపం, వీటి ద్వారా మాత్రమే ఆయన మనం స్మరించాలి. అప్పుడు మానసిక రోగాల్ని తగ్గించువాడు. ఆత్మపరమైన రోగాలను తగ్గించువాడు. ఆత్మ మార్గాన్ని దర్శనము చేయటానికి దారిని చూపువాడు. ఒక మార్గదర్శకుడు వైద్యుడు. అంటే మన శరీర అవయవాల్లో ఉన్నటువంటి రోగాన్ని తగ్గించడమే కాకుండా మన జీవన విధానాన్ని కూడా కొంత చెబుతాడు. నాయన ఇది తినకు, ఇది తిను, ఇలా ఉండు, ఇలా నీళ్లు తాగు, ఇలా ఉంటే
ఈ టాబ్లెట్ ఇప్పుడు వేసుకో, ఈ టానిక్ ఇప్పుడు తాగు, ఇగో ఇలాంటి పదార్థాలే తిను, ఈ సమయంలోనే తిను, కొంత మనకు గైడ్ చేస్తాడు. అట్లాగే ఆయన కూడా మానసిక రోగాలు తగ్గించడమే కాదు, ఆత్మ మార్గాన్ని సుగమం చేసుకోవడానికి కావలసినటువంటి కొన్ని నియమాలను, సూత్రాలను ఇస్తాడు. అవి ఎక్కడ దొరుకుతాయి? ఆయన ఎలా చెబుతాడు? ఆయన ద్వారా వచ్చినటువంటి అనేకమైనటువంటి శాస్త్ర గ్రంథాల ద్వారా చెబుతాడు. ఉదాహరణకు భగవద్గీత ఆయన ద్వారా వచ్చింది, వేదాలు ఆయన ద్వారా వచ్చాయి, అష్టాదశ పురాణాలు ఆయన సంకల్పము చేత వ్యాస మహర్షి అందించాడు. అందుకే వ్యాసుడు కూడా నారాయణుడే. వ్యాసాయ విష్ణు రూపాయ, ఆ అంశ ఉంటేనే తప్ప అవి రాయలేడు. వ్యాస రూపాయ విష్ణవే అని చెప్పేసి అంటారు. కాబట్టి వీటి ద్వారా మన మానసిక రోగాన్ని తగ్గించుకోవడం, ఆయన చెప్పిన నియమాలను పాటించడం ద్వారా మనకు అనుకున్నటువంటి ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం ఏమిటయ్యా అంటే ఆ పరమాత్మను దర్శించటం, అది మనకిస్తాడు. కాబట్టి వేద్యో వైద్య సదా యోగి. సదా అంటే ఎల్లప్పుడూ కూడా, యోగి యోగత్వంలో ఉంటాడు ఆయన. మనకు యోగత్వాన్ని కలగటానికి ఆస్కారాన్ని కూడా కలిగిస్తాడు. సదాయోగి. ఏమిటయ్యా ఈ యోగము మానవులకి అంటే, సరే కొన్ని ఇహపరమైనటువంటి యోగాలు ఉంటాయి. అంటే ఈ జన్మలో ఈ శరీరం ద్వారా సాధించే కొన్ని యోగాలు, గృహయోగము, భార్యాయోగము, పుత్రయోగము, వాహన యోగము, రాజ్యయోగము, ఇట్లా 33 యోగాలు ఉంటాయి. అది భగవంతుడి యోగం ఉంటేనే తప్ప అది లభించదు. ఇట్లా 33 యోగాల్లో ఏదో ఒక యోగాన్ని మనం కోరుకుంటాం. స్వామి నాకు ఒక ఇల్లు ఇవ్వు, లేదా నాకు ఒక మంచి వృత్తినివ్వు, నాకు ఒక మంచి సంపాదననివ్వు, నాకు విద్యనివ్వు, విద్యాయోగం అది కూడా, నాకు ఒక మంచి కుమారుణ్ణివ్వు, సంతాన యోగం. ఇవేవి మన చేతిలో, యోగత్వాలన్నీ కూడా మన చేతిలో ఉండనే కావు, అవి మనం కోరుకోవటమే. మనం ప్రయత్నం చేస్తాము తప్ప అవి మనకు మన చేతిలో ఉండినవి కావు, ప్రయత్నం మాత్రమే. మన చేతిలో ఉంటే బాగుండు అని చెబుతూ ప్రయత్నం చేస్తుంటాం. ఆ ప్రయత్నం విఫలము కావచ్చు, సఫలము కావచ్చు. సఫలము కావటానికి ఆ యోగాన్ని నాకు ఇవ్వు స్వామి అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తుంటాం. అన్నీ అంతే. ఇక్కడ పరమాత్మ యొక్క యోగత్వం ఏమిటంటే, ఈ జన్మరాహిత్యము చెందటానికి, మళ్ళీ జన్మంటూ లేకుండా ఉండటానికి జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడం యోగత్వం. యోగం అంటే కలయిక కూడా, కలయిక. ఏమి కలయిక? జీవాత్మ పరమాత్మలో కలిసిపోవటం, అది యోగం. అది ఇచ్చువాడు, ఆ స్పృహ కలిగి ఉండువాడు. పరమాత్మ అరే ఈ జీవాత్మలన్నీ కూడా నావే, వారి వారి యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల కర్మఫలాలను అనుభవించడానికి వాళ్ళు ఈ మానవాకారాలను ఏదో జంతు ఆకారాలను చెందారు, తిరిగి మళ్ళీ వచ్చేస్తారు. తన అంశలో జన్మించినటువంటి జీవులన్నీ కూడా కొంత కర్మ పరిపక్వం తర్వాత తిరిగి మనలో ఐక్యమవుతారు. ఆ స్పృహ కలిగి ఉంటాడు ఆయన, అది యోగత్వం. సదా యోగి. ఎప్పుడు ఏది సంప్రాప్తిస్తుందో ఆయనకు తెలుసు, ఎప్పుడు ఏది సంప్రాప్తింపజేయాలో కూడా ఆయనకు తెలుసు. ప్రతి జీవికి ఏమేమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన యోగి, సదా యోగి. వీరః, పరమవీరుడు అన్నమాట. శ్రీమన్నారాయణ యొక్క యుద్ధ వర్ణన గనుక చూస్తే హరివీర భయంకరంగా యుద్ధం చేస్తాడు.
శత్రువులకు భయంకరంగా కనిపిస్తాడు. కాబట్టి పరమవీర చక్ర అనేటువంటిది ఆయనకు ఇవ్వచ్చు. పరమవీర చక్ర, చక్రము ధరించువాడు. అందుకే యుద్ధంలో బాగా యుద్ధం చేసిన వారికి మన భారత ప్రభుత్వం కూడా వీరచక్ర, పరమవీర చక్ర, అది శ్రీమన్నారాయణ యొక్క పేరు. అది అంత భయంకరంగా యుద్ధం చేసేవారు లేరట. ఎంత శాంతస్వరూపుడో యుద్ధరంగంలో అంత భయంకరంగా యుద్ధం చేస్తాడు. రామరావణ యుద్ధాన్ని కనుక చూస్తే అసలు శ్రీరామచంద్రుడైనా, అయోధ్యని పరిపాలించే రామచంద్రుడైనా, పితృవాక్య పరిపాలన చేసిన రామచంద్రుడైనా, ఏకబాణాన్ని కలిగిన రామచంద్రుడైనా, ఏకపత్ని వ్రతుడైనా ఇతను అంత భయంకరంగా యుద్ధం చేసేస్తాడు. శత్రువుని నాశనం చేయటంలో ఎటువంటి తరతమ భేదాలు లేకుండా అరివీర భయంకరంగా యుద్ధం చేసే తత్వము కలవాడు. భక్తులను రక్షించడంతో కూడా అంతే, తన వీరత్వాన్ని ప్రదర్శిస్తాడు. కాబట్టి మహావీరుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి పరమవీర చక్ర, ఆ వీరచక్రాన్ని కలిగి ఉంటాడు ఆయన. అందుకే వీర అనేక మంది రాక్షసులను అవలీలగా తన యుద్ధ చాతుర్యంతో సంహరించినవాడు. కాబట్టి వీర. మాధవ, మాధవుడు అంటే శ్రీమన్నారాయణుడు. మాం ధవుడు, మాం అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని తన హృదయంలో ధరించినవాడు. ఐశ్వర్యకారకుడు కూడా ఆయనే. లక్ష్మి అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యము, యశస్సు, కీర్తి, ఐశ్వర్యము, రాజ్యాధిక్యము, తర్వాత దాసదాసి జనము, ఇదంతా కూడా ఐశ్వర్యంలో ఒక భాగం. యుద్ధతంత్రము, మహావిద్యలు, అష్టాదశ మహావిద్యలు, ఇవన్నీ కూడా లక్ష్మీ ప్రధానం. అవి ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మి అంటే ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైనటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉండే సంతోషాన్ని కలిగించున్నది. శాశ్వత సంతోషప్రదాయని లక్ష్మి. అట్టి లక్ష్మీదేవిని మాం ధరహ, ధరుడు, మాధవుడు ధరించినవాడు హృదయంలో. మాం అనగా మనకు మహాశక్తి యొక్క విద్య, పరాదేవత కూడా మాం అంటే. పరాదేవతను కూడా ధరించినవాడు, పరావిద్యని అభ్యసించినవాడు. సాక్షాత్తు లలితా స్వరూపం శ్రీమన్నారాయణుడు. లలితా అమ్మవారి యొక్క అంశ శ్రీమన్నారాయణుడు. శ్రీరామచంద్రమూర్తి శ్యామలాదేవి. ఇట్లా అమ్మవారి అంశ అందరూ కూడా. సాక్షాత్తు దుర్గా అంశ శంకరస్వామి పరమశివుడు. దుర్గాదేవి యొక్క అంశలోనే ఆయన. అందుకే రుద్ర అంటారు ఆయన. రుద్రుడు దుర్గాస్వరూపం. దేవతలందరూ కూడా అమ్మవారి స్వరూపాలు. అమ్మవారి యొక్క పరాశక్తిని స్వాధీనం చేసుకుని పుట్టినటువంటి అవతారాలన్నీ కూడా. అందుకే మాధవ, మాధవ పరావిద్యను అభ్యసించినవాడు, పరాశక్తిని స్వాధీనం చేసుకున్నవాడు. కాబట్టి మాధవుడయ్యాడు. పరాశక్తియే లక్ష్మీదేవి. ఇక్కడ పరాశక్తియే శంకరస్వామికి పార్వతీదేవి. పరాశక్తియే సరస్వతీదేవి ఇక్కడ. అందుకే ముగ్గురు అమ్మలు కలిపితేనే మూలపుటమ్మ ఎవరంటే లలితామాత.
ఎవరయ్యా ఈ ముగ్గురు అమ్మలు అంటే పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి. కాబట్టి అట్టి మాధవుడైనటువంటి వాడు లక్ష్మిని హృదయంలో ధరించిన వాడు కాబట్టి మాధవ. మధుహు తేనె వంటి మనస్సు కలవాడు, ఆర్ద్రమైనటువంటి మనస్సు కలవాడు, ఆర్తి చెందువాడు. తను సృష్టించినటువంటి ఈ ప్రపంచాన్ని వీక్షిస్తూ, పర్యవేక్షిస్తూ, రక్షిస్తూ ఆర్తితో ఉంటాడు. కర్మఫలాలను అనుభవించే సమయంలో కూడా అయ్యో వీడిలాంటి కర్మని అనుభవిస్తున్నాడే ఈ ఆత్మ, ఈ మనిషి, ఈ మనస్సు అని ఆత్రంతో ఉంటాడు. వాడిని కూడా రక్షించడానికి ఉద్యుక్తుడవుతూ ఉంటాడు. కానీ కర్మఫలాన్ని నివృత్తి చేయటంలో మాత్రము ఆయన స్మరణ కావాల్సింది. ఆయన వేడుకుంటేనే చేస్తాడు, అంటే అడిగితేనే చేస్తాడని దాని అర్థం. చూస్తుంటాడు, మన కష్టాన్ని చూస్తుంటాడు. వీడు అడుగుతాడా అని. నేచర్, లా ఆఫ్ నేచర్ యొక్క స్థితి ఏంటంటే అడిగితే ఇద్దామనుకుంటుంది ప్రపంచం. ప్రకృతి మాత అంతే. వీడు అడిగితే ఇచ్చేద్దాం, అడగకపోతే మనకి వాడే సాధిస్తాడంటే వాడే సాధించని చూద్దాం. నాకు సాధ్యం కావట్లేదు దేవుడా, ఒక్కసారి నన్ను చూడు, వచ్చేసేయి ప్లీజ్ అనగానే ఆయన ప్లీజ్ అయిపోతాడు. ఒరే వీడు నన్ను పిలిచాడుగా, వీడి కర్మ పరిపక్వం కావటానికి నేనెంతో కొంత సహాయం చేయవలసి ఉంది, అది నా బాధ్యత. స్థితికారకుడు కదా. అడగకుండా ప్రయత్నం చేస్తుంటే చూస్తూ ఉంటాడు. ఒరే వీడేదో గట్టి ప్రయత్నం చేస్తున్నాడు, వాడికి కావాల్సిన దానికోసం, వాడి కర్మని అనుభవించటం కోసం ఏదో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు, చేయని తననేం పిలవట్లేడు. రాడు, ఆయన చూస్తుంటాడు. వీడు చాలా మంచి ప్రయత్నం చేస్తున్నాడు, మానవ ప్రయత్నం ద్వారానే అన్నీ సాధిస్తానని అనుకుంటున్నాడు. అనుకొని చూద్దాం వాడి కర్మ ఎలా ఉందో. కొంత ప్రయత్నం చేసిన తర్వాత సాధ్యం కావట్లేదు దేవుడా, ఇక నీవు నన్ను గట్టెక్కించాల్సింది, అప్పుడు వచ్చేస్తా. అందుకే మధు మంచి మనస్సు కలవాడు, తేనె వంటి మృదువైనటువంటి స్వభావం కలవాడు, భక్తులను రక్షించటంలో ఉద్యుక్తుడై ఉండువాడు, స్థితికారకుడు కాబట్టి చూస్తూ ఉంటాడు. స్మరిస్తే వస్తాడు, రమ్మంటే వస్తాడు. ప్రయత్నాన్ని మాత్రం, ఇప్పుడు చిన్నపిల్లవాడు ఏదో ప్రయత్నం చేస్తుంటాడు లేచి నడవటానికి, చూస్తుంటారు. వాడు పాకుతూ ఉంటే, వాడు నడుస్తూ ఉంటే, వాడు లేచి ప్రయత్నం చేస్తూ ఉంటే తల్లి తండ్రి చూస్తూ ఉంటారు. వీటి ప్రయత్నం చేయని చూద్దాం. వాడు ఇబ్బంది పడుతూ పిలిచాడు అనుకో, అప్పుడు వెళ్తాం. వాడు ఇబ్బంది పడుతూ ఏడుస్తూ అమ్మ అన్నాడు అనుకో, అప్పుడు అమ్మ వెళ్తుంది, నాన్న వెళ్తాడు. అప్పటిదాకా వాడి ప్రయత్నాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. అట్లాగే భగవంతుడు కూడా మన ప్రయత్నాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఆ పర్యవేక్షణలో తనను పిలిస్తే వచ్చేస్తాడు. ప్రకృతి ధర్మం, అది దైవధర్మం. దైవం అంటేనే ఆ గుణము కలవాడు. ప్రకృతి అంటేనే మనకు అన్నీ ఇచ్చున్నది. ప్రహాకృతాహ, మనకి ఏది కావాలంటే అది ప్రకృతి ఇస్తుంది. దాన్ని యూజ్ చేసుకోవడంలోనే మన తెలివితేటలు. కాబట్టి మధుహు, మాధవ మధుహు అతీంద్రియ, ఇంద్రియములకు అందనివాడు, ఇంద్రియములు లేనివాడు. మనకు జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, మనస్సు, ఇట్లా 11 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలని, పంచేంద్రియాలని
ప్రభావితం చేసేది మనస్సు కాబట్టి ఇవన్నీ కూడా లేనివాడు, అందనివాడు, వీటికి అందనివాడు. అతీంద్రియ, అతీంద్రియ శక్తులు కలవాడు, ఇంద్రియముల కన్నా వేరైనటువంటి శక్తి కలవాడు. ఏమిటి ఆ శక్తి? దైవశక్తి. దైవశక్తి ఏమిటి? అర్థం కాదు. కాదు కాబట్టి ఏమన్నాడు మళ్ళీ? ఇంద్రియములకు అందనివాడు మహామాయ. మాయ అర్థం కాదు. మాయా మంత్రము ఇవన్నీ కూడా అర్థం కావు. మంత్రాధీనందు దైవతం అంటారు, కానీ అర్థం కాదు. ఏం మంత్రం చెబితే వస్తాడో దేవుడు, ఏమి ధ్యానిస్తే వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు, ఎప్పుడు కరుణిస్తాడో తెలియదు. కాబట్టి మహామాయాస్వరూపం ఆయన. తన యొక్క శక్తిని ఎప్పుడు ఏ విధంగా ప్రదర్శిస్తాడో తెలియదు. తెలియనివాడు, అందుకోలేనివాడు. ఎన్ని ఇంద్రియ గుణాలు ఉన్నా, ఎంత మనసు ఉన్నా, ఎంత ఆత్మ ఉన్నా ఆయన అందుకోలేవు. చిన్న చిన్నవి మాత్రమే అందుకోగలుగుతాయి ఈ ఇంద్రియాలు. కానీ భగవత్ స్వరూపాన్ని అందుకోలేని తత్వము కలవాడు ఆయన. మహామాయాస్వరూపం. అందుకే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు మనకి, ఎప్పుడు ఎలా ఈ జీవితం మారుతుందో తెలియదు. ఒక అప్పు, ఒక డౌను, ఒక అప్పు, ఒక డౌన్, వెలుగు, చీకటి, కష్టాలు, సుఖాలు. ఇప్పుడేదో రైతులకు పంటలు బాగా పండాయి అని చెప్పేసి ఈరోజు సాయంత్రం సంతోషం, అదే రోజు రాత్రి గాలివాన, తెల్లారితే వడ్లన్నీ రాలాయి, మళ్ళొక విషాదం. ఆ వడ్లు ఎండాయి, మంచిగానే ఉంది, ఇంటికి వచ్చేసాయి, మళ్ళీ సంతోషం. అవి ధర తక్కువ పలికింది, మళ్ళీ విషాదం. సరే ఎంతో కొంత ధరకు అమ్మేశాము, అన్ని డబ్బులు చేతికి వచ్చాయి, ఇంట్లో ఏదో ఒక బాధ. భార్యకో పిల్లలకో వైద్యం చేయించాలి, వైద్యం ఖర్చులు. పిల్లవాడు 10th ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ బాధ. అమ్మాయికి పెళ్ళి కుదిరింది, మళ్ళీ సంతోషం. అబ్బాయి విదేశాలకు పోయాడు, మళ్ళీ సంతోషం. అక్కడ జాబ్ రాలేదు, మళ్ళీ విషాదం. ఇట్లా అప్ డౌన్స్. ఈరోజు ఇప్పుడు ఈ స్థితిలో సంతోషంగా ఉంది మనసు అంటే మళ్ళీ నెక్స్ట్ మినిట్ విషాదంలోకి వెళ్ళిపోతుంది. మహామాయా ప్రపంచం. ఏమీ తెలియదు, దేన్నైనా అనుభవిస్తూ ఉండటమే, చూస్తూ ఉండటమే. నిమిత్తమాత్ర. కళ్ళు కొడుతూ, నిమిత్తము అంటే కళ్ళు కొట్టడం, కళ్ళు కొడుతూ అట్లా చూస్తూ ఉండటమే. నిమిత్తమాత్రుడు ఆయన కూడా, భగవంతుడు కూడా. అట్లాగే మనకు కూడా అనుభవిస్తూ పోవటం. ఏంటిది ఇదంతా, ఏంటిది? ఇప్పుడు హాయిగా ఉన్నాం, తర్వాత విషాదం, మళ్ళీ హాయిగా ఉన్నాం, మళ్ళీ విషాదం, మళ్ళీ ఇంకేదో దుర్ఘటన, మళ్ళీ ఏదో మంచి ఘటన, మళ్ళీ మనసు హాయిగా ఉంది అనుకునే లోపే మళ్ళీ ఏదో చిన్న చిన్న చికాకులు. ఇది పని. మహామాయ మహోత్సాహ. సృష్టి కార్యంలో ఉత్సాహంగా ఉంటాడు. కాబట్టి మహా ఉత్సాహంతో ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. చాలా కాన్సన్ట్రేషన్తో, చాలా హాయిగా, చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా ఈ ప్రపంచాన్ని ఆయన సృష్టించుకున్నాడు. మహాబల. ఈ ప్రపంచాన్ని సృష్టించి రక్షించడము, లయం చేయడానికి ఎంత బలం కావాలో ఊహించండి. ఒక్కరిద్దరు పిల్లలు ఉంటేనే మనం సతమతం అయిపోతున్నాం. మన కుటుంబాన్ని మనం రక్షణ చేసుకుంటూ, కుటుంబాన్ని నడిపించుకుంటూ, ఏదో ఇంత సంపాదించుకుంటూ, ఈ పిల్లల్ని చదివించుకుంటూ ఇలా ఉండడం కోసం మనం నానా రకాల ఇబ్బందులు పడుతున్నాం. ఇద్దరు పిల్లలకే. ఇద్దరు తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని చూసుకోలేని పరిస్థితి. 24 గంటలు మనకు సరిపోవట్లేదు. ఇంత సతమతమైపోతున్నామే చిన్న కుటుంబానికి. ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించి రక్షిస్తూ, స్థితికారకత్వాన్ని, లయకారకత్వాన్ని, సృష్టి కార్యాన్ని చేస్తూ
ఇన్ని ప్రాణుల్ని పోషిస్తూ ఉండటం మహాబలాహ. ఎంత మానసికమైనటువంటి బలము కలిగి ఉండాలి. అట్టి బలాన్ని కలిగి ఉండువాడు, అట్టి బలాన్ని ఇచ్చువాడు శ్రీమన్నారాయణ. స్వస్తి.